దీనిపైన కాలు పెట్టి ఊడవడానికి ట్రై చేసింది. అది కాస్త జారి మోరిలో పడ్డది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలందరూ హాలిడేస్కి వెళ్ళిండ్రు కాబట్టి నేను గాయత్రి ఉన్నాము. చాలా బోర్ కొడుతుంది అసలు. ఇద్దరమే అయిపోయినాం కాబట్టి పిల్లలు ఉంటే బాగా హడావిడిగా అట్లా అనిపిస్తుండే, మంచిగా టైంపాస్ అవుతుండే. అయితే మొన్న గాయత్రి అయితే ఒక ఇన్సిడెంట్ చేసుకుంది. బయట ఊడుస్తూ మోరిపైన బండలు ఉంటాయి, బండాల జారి పడేసి పడ్డది. బాగా కన్నుకైతే దెబ్బ తాకింది, బ్లాక్ అయింది. చూపిస్తాను చూడండి ఎట్లా దెబ్బ తాకించుకుంది. కన్నంతా బ్లాక్ అయ్యి బాగా దెబ్బ తాకింది. బయట మోరి మీద మార్నింగ్ లేచినప్పుడు బయట ఊడవడానికి వెళ్ళింది. ఆ బండ లూజ్గా ఉన్నది, దాని మీద కాలు పెట్టింది, జారి పడ్డది. బాగా ఆ సీసీ రోడ్ కదా, గుచ్చుకుంది కన్నుకు. తగ్గిందా నొప్పి కొంచెమన్నా? కానీ బాగా ఇబ్బంది పడుతుంది. ఇంకా 2 days బ్యాక్ అయింది ఇది. నిన్నటి వరకు కన్ను సరిగా కనిపించలేదంట, ఇంకా మూసుకపోయింది. ఇప్పుడైతే బ్లాక్ అయింది. ఇంకా మచ్చ పెట్టాలకల్లా ఎన్ని రోజులు పడుతుందేమో. లేనిదలా వేసుకుంటాం. మీకు చూపిస్తాను ఏడ కింద పడ్డది. ఇప్పుడు ఈ మోరీ ఉంది కదా, అయితే ఇక్కడ మొత్తము మార్నింగ్ టైం ఇదంతా ఊడుస్తుంది, సీసీ రోడ్ మొత్తము. ఈ చిన్న బండ ఉంది కదా, దీని మీద కాలు పెట్టేసింది. దీనిపైన కాలు పెట్టి ఊడవడానికి ట్రై చేసింది. అది కాస్త జారి మోరిలో పడ్డది. మోరిలో పడడం వల్లనే ఇక్కడ గుద్దుకుంది బాగా కన్ను. అంటే తల గుద్దుకుంది. ఇంకా నయ్యము, ఇంకా పెద్ద దెబ్బ అయితే తాగలేదు, కన్ను కాడ తగిలింది. ఉదయం లేవగానే ఇదంతా ఊడుస్తుంది. ఇదంతా కంపౌండ్ ఇదంతా ఊడ్చుకుంటూ వచ్చి బయట వచ్చి సీసీ రోడ్ మీద వచ్చి ఊడుస్తుంది. పిల్లలు పోయినందుకు బోర్ కొడుతుంది అసలు. ఇద్దరమే అయిపోయినాము, దాంట్లో మళ్ళీ దెబ్బ తాకించుకుంది. ఏది ఒక సైడ్గా చూడండి కన్ను ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఎలా దెబ్బ తాకించుకుందో. ఇంకా వైశ్వాళ్ళు ఇంకొక 2 days అయితే వైశ్వాళ్ళు వస్తారు, స్కూల్కి ఇట్లా తెరుస్తారు. ఇంకా పిల్లలు వచ్చేస్తే బాగుంటారు, కొద్దిగా కలకలలాడుతుంది ఇల్లు. లేదంటే ఇట్లనే ఇద్దరమే అయిపోతాం ఇంట్లో. ఇప్పుడు గాయత్రికి హాస్పిటల్కి వెళ్తున్నాము కన్ను చూపించడానికి. అవా బాగా కొంచెం వాసింది కింద సైడ్. నిన్న వెళ్ళామంటే ఏ ముద్దులే తక్కువ అవుతుంది అన్నది. కాకపోతే కన్ను కింద బ్లాక్ కనిపిస్తుంది కదా, అది గలీజ్ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు వెళ్దాం, తనే వెళ్దాం అంటుంది. తాళం ఏవా? మనం హాస్పిటల్కి పోయించిన దగ్గర ఎవరన్నా చూస్తే ఇంట్లో ఆల్రెడీ చీకటి ఇట్లా అయింది, లైట్స్ పడ్డాయి చూడండి. ఇప్పుడు గాయత్రికి హాస్పిటల్కి వెళ్తున్నాం. గాయత్రి ఇంజక్షన్ ఇస్తారేమని చెప్పేసి భయపడ్డది. కానీ జస్ట్ ఒక 4 టాబ్లెట్లు ఆయింట్మెంట్ కదా ఇచ్చింది, ఆయింట్మెంట్ ఇచ్చేసిండు. ఒక 2 daysలో తక్కువ అయిపోతుంది అన్నారు. ఇంకా స్టార్ట్ చేయి, ఇంకా రాయి. అది బ్లాక్ పోవడానికి దెబ్బ కనిచ్చి అంటే ఫేస్ అంతా రాసుకోవచ్చా, బ్లాక్ పోతుంది అని చెప్పేసి అడుగుతుంది.